నా పేరు ఎస్ఏ రషీద్. నేను నా జీవితం గురించి చెప్పాలంటే నా 20 ఇయర్స్ ఏజ్లో జాబ్లో చేరాను. నేను గ్రాడ్యుయేట్ని. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆ డిపార్ట్మెంట్లో చేరాను 1966 ఆగస్ట్. ఆ తర్వాత నేను కొద్దిగా ప్రమోషన్స్ తీసుకుంటూ 2002 వరకు సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను బాంబేలో. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే చేయాలి, ఇంటి అవసరాలు కూడా ఉన్నాయి. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఉద్దేశంతో అవి మన పనులు పూర్తి చేసుకోవచ్చని రిటైర్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత నా పనులు పూర్తి చేసుకొని చూస్తే నాకేంటంటే ఆర్థికంగా ఒక్కసారి డౌన్ అయిపోయాను. ఎందుకంటే పెన్షన్ లేదు, కార్పొరేషన్లో పెన్షన్ ఉండదు కదా. కాబట్టి నేను వేరే చిన్న ఆర్గనైజేషన్స్లో పనిచేశాను. నేషనల్ కొలేటరల్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్లో నా కార్పొరేషన్ యాక్టివిటీకి సంబంధించిన జాబ్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఛార్జ్గా చేశాను. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది, గుంటూరు నుంచి. వచ్చిన తర్వాత పెస్టిసైడ్ కంపెనీలో చేశానండి. అక్కడ కూడా 10,000 12,000 అట్లా ఇస్తుండేవాడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకా లైబ్రేరియన్గా చేశాను. తర్వాత బిల్డింగ్కి కేర్ టేకర్గా చేశాను. ఇవన్నీ మన కరోనాకు ముందు జరిగింది. కరోనా వచ్చిన తర్వాత కంప్లీట్ అంతా శూన్యమైపోయింది. లైబ్రరీ మూసిపోయింది, తర్వాత కేర్ టేకర్ గారు పోయింది, తర్వాత వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. నాకున్న హౌస్ రెంట్స్ అటువంటి ఏదైతే నాకు పొటాపొట్టిగా నా జీవితం సాగడానికి ఉంది, కానీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి, ఎలా చేయాలి అని భావిస్తున్నాను. ఆ టైంలో నా కాలనీలో నా తెలిసిన పరిచయం వ్యక్తి యూనుస్ మహమ్మద్ గారు, ఆయన నా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు. తర్వాత ఆయన చెప్పారు, మీకు మంచి సదవకాశం ఉంది, ఆ సదవకాశం మీరు చేసుకుంటే చక్కగా మీకు ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో నాకు చెప్తే, సరే చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను ఏంటంటే సరే అని చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే నాకు సెమినార్లో కూర్చోబెట్టారు. తర్వాత ఏంటంటే సైట్స్ విజిట్స్ చేయించారు. అవన్నీ విషయాలు చాలా కోఆపరేట్ చేశారు. ఆ తర్వాత ఆయనకంటే సీనియర్గా ఉన్న కృష్ణమూర్తి గారు కూడా చేశారు, హుసేన్ బాషా గారు కూడా చేశారు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు మా టాప్ లీడరు లెజెండ్ వలీ పాషా గారితో కూడా పరిచయం వచ్చింది. అదే నా అదృష్టం అనుకుంటున్నాను. ఆయన కూడా ఏంటంటే నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మార్కెటింగ్లో మెలకువలు తెలుసుకొని క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత సైట్స్ విజిట్ చేయటం, లీగాలిటీసు, ప్రైమ్ లొకాలిటీసు ఇవన్నీ చూసుకుంటూ చక్కగా ఉంది అని చెప్పి ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టాను. దానికి ఒక 10 రోజులు పట్టింది. 10 రోజుల తర్వాత మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఒక నెలలో 1 లక్ష వచ్చింది. అలానే చేసుకుంటూ పోయి 2వ మాసంలో కూడా ఇంకొక 1 లక్ష వచ్చింది. ఇంకా పైన బోనస్గా కూడా 30,000 కూడా వచ్చింది. అంటే ఐ ఎర్న్డ్ విత్ ఇన్ 2 months 2,30,000. నా లాస్ట్ శాలరీ 2002లో సూపరింటెండెంట్గా 20,000 దాటలేదు. కానీ ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ నాకు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత నేను ఏజ్ ఆఫ్ 57 దగ్గర రిటైర్ అయ్యాను. ఇప్పుడు 77. ఇప్పుడు ఎందుకంటే అయ్యారంటే 2 lakhs అంటే గొప్పే కదా, హ్యాపీ. ఓకే సార్, మీరందరూ కూడా తప్పకుండా నేను ఈ ఏజ్లో చేస్తున్నప్పుడు మీరు చేయలేరా? తప్పకుండా చేస్తారు, నాకన్నా బాగా చేస్తారు, ఎక్కువ అరేంజ్ చేస్తారు, మీరు అవార్డ్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి నవ్వుతూ చక్కగా ఏంటంటే మనం నీతి నిజాయితీతోటి కలుపుకోలు అందరితో ఉంటూ చక్కగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి దీంట్లో మనకు కష్టము లేదు, పెట్టుబడి లేదు, కేవలం మనందరూ మాటలతోనే చక్కగా చెప్పి చేసుకోవాలి. అదే అన్నమాట. అందుకోసం మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చక్కగా చేస్తారని నమ్ముతూ
మీకేంటంటే చివరికి భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం అంతా సంపాదించాలని అది మీకు కావాలని ఇచ్చిన భగవంతుడు మీకు ఏర్పాటు చేయాలని కోరుతూ జై జీరో టు హీరో, జై జీరో టు హీరో, జై జీరో టు హీరో, జై హింద్. విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.